ఈ డబ్బు తీసుకో. వద్దని మాత్రం అనుకో. నా మీద ఒట్టే. వంశీ ఇప్పుడు చదువుతున్న స్కూల్లో చదువుకోవాలి. ఒట్టు పెట్టేసి నన్ను చాలా చిక్కుల్లో పడేస్తున్నావు వదినా, ప్లీజ్. మీ తమ్ముడు దీనికి ఎంత మాత్రం ఒప్పుకోరు. దీంతో వారి సెల్ఫీ రెస్పెక్ట్ దెబ్బతింటుంది కదా. ఈ డబ్బు నువ్వే ఉంచుకో. ప్రభా, నేను నీకంటే పెద్దదాన్ని. మీకోసం ఈ మాత్రం చేయకూడదా? ఒకవేళ మా తమ్ముడికి ఈ విషయం తెలిస్తే నేను మాట్లాడతాను వాడితో. తీసుకో. నువ్వు మరీ బలవంతం పెట్టేస్తున్నావు వదినా. కానీ దానికి గనక నువ్వేం కంగారు పడుకో. తమ్ముడికి ఎంత మాత్రం తెలీదు. ఇదంతా నీ పెద్ద మనసు వదినా. వంశీ ఫీజు ఒకటే కాకుండా ఇంకా చాలా చాలా ఖర్చులున్నాయి. వాటిని ఎన్నాళ్ళిలా నీ ముందు చేయి చాచి తీసుకోవాలంటావు? నా మొబైల్ మీద ఒట్టేసి చెప్తున్నాను వదినా, నేను గనక అబద్ధం ఆడితే ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. టెన్షన్ కారణంగా ఆకలి కూడా లేకుండా పోయింది నాకు. అసలు ఆయనకి ప్రమోషన్ వచ్చేసింటే. ఈ విషయంలో నేను కూడా ఆందోళన పడుతున్నాను ప్రభా. ఈ ఆందోళన వల్ల ఈ మధ్య నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు. పైగా బుర్ర పనిచేయకపోతే ఏ పని సరిగ్గా అవ్వదు. నిన్న రాత్రి స్టోర్ రూమ్ తలుపు తెరిచి ఉండిపోయింది. పిల్లు దూరి అన్ని నాశనం చేసేసింది. ఎన్నో నాశనం అయిపోయాయి. నా బాధ ఎవరికి చెప్పుకోను. అటు తమ్ముడి కష్టాలు చూస్తూ ఉండలేను, అలాగని తనకి సహాయం కూడా చేయలేకపోతున్నా.